శ్రీ కనకదుర్గా జ్యోతిషాలయం. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు. మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మా గురువు గారు శ్రీమన్నారాయణ గారిని సంప్రదించండి. 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఫోన్ నెంబర్ 9347304717. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. కన్యా రాశి జాతకులు సెప్టెంబర్ మాసంలో 4వ తేదీన అనుకోని ప్రమాదం వీరికి రాబోతుంది. ఏం జరగబోతుందో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఈ యొక్క ప్రమాదం గురించి తెలిస్తే మనసులో బాధపడతారు. వెన్నులో వణుకు పుడుతుంది. ఏమిటి ఆ ప్రమాదం? ఏం జరగబోతుంది ఈ రోజున? అనుకోని ప్రమాదం ఏ దిశగా మిమ్మల్ని కబళించబోతుంది? అన్ని వివరాలు ఒక్కొక్కటిగా ఈ వీడియోలో విని తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున గ్రహ నక్షత్రాల స్థితి వీరికి కాస్తంత కఠినంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చంద్రుడు 4వ స్థానంలో సంచరిస్తూ కుటుంబం, వాహనాలు, ఆస్తి, మానసిక స్థితి మీద ప్రభావం చూపిస్తున్నాడు. మీకు ఆందోళన పెరగొచ్చు. అలాగే కుజుడు ప్రస్తుతం శత్రువుల స్థానంలో ఉండి రాహువు దృష్టిని ఎదుర్కొంటున్నాడు. ఇందువల్ల అనుకోని ప్రమాద సూచన బలపడుతుంది. మీ మాటల్లో అయోమయం ఉంటుంది. చెప్పిన దాన్ని తప్పుగా అర్థం చేసుకునే స్థితి ఎదుటి వారిలో ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో శుక్రుడు అదుపు తప్పిస్తాడు. అనవసర ఖర్చులు కూడా జరగొచ్చు. శని, రాహువు, కేతువు మెల్లగా కానీ గాఢంగా కానీ మీ పనుల మీద ప్రభావం చూపిస్తారు. వీరి దృష్టి మీలో భయం, ఒకంత ఆందోళన కలిగిస్తుంది. అలాగే స్పష్టంగా కనిపిస్తున్న విషయం ఏమిటంటే అనుకోని ప్రమాదం. ఇది శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా కూడా ఉండొచ్చు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. అలాగే ఇంట్లో చిన్న మాటల తగువు పెద్ద గొడవగా మారొచ్చు. స్నేహితులు, సహచరులు మీ వెనుక మాటలు మాట్లాడి మిమ్మల్ని చిక్కుల్లో పెట్టే అవకాశం ఉంటుంది. ఇక ఆరోగ్యం విషయంలో చిన్న గాయము, గుండెల్లో ఒత్తిడి, తలనొప్పి, రక్తపోటు సమస్య కూడా రావచ్చు. ఇక ఈ రోజున కుటుంబం అత్యంత ప్రాధాన్యం. కానీ మీరు అనుకోని సంఘటనలు మీ రంగాల్లో సంభవించొచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించండి. ఇంట్లో ఆస్తి, వాహనం సంబంధిత చర్చ జరగొచ్చు. ఇవి పెద్దవారి జోక్యం లేకపోతే గొడవలకు దారితీస్తాయి. సోదరులు, బంధువులతో విభేదాలు కూడా కలగొచ్చు. జీవిత భాగస్వామితో అనవసర తగువు రావచ్చు. ఇలా సమస్యలన్నీ కూడా అనుకోని ప్రమాదంగా మారి మిమ్మల్ని మానసికంగా కృంగతీస్తాయి. ఉద్యోగం చేసేవారు జాగ్రత్త. మీ పనులను ఇతరులు తప్పుగా చూపించొచ్చు. మీపై అనవసర బాధ్యతలు మోపబడే అవకాశం ఉంది. మీ పై అధికారులు లేదా సహచరులతో సంబంధాలు కఠినంగా మారొచ్చు. వ్యాపారం చేసేవారికి అనుకోని ఆటంకం ఎదురవ్వచ్చు. అప్పు ఇచ్చిన వారు డబ్బు తిరిగి ఇవ్వకపోవచ్చు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సరియైన సమయం కాదు. వృత్తిలో చిన్న తప్పిదం కూడా పెద్ద ప్రమాదంగా మారుతుంది. ఆరోగ్యపరంగా ఈ రోజు జాగ్రత్త అవసరం. తలనొప్పి, రక్తపోటు ఇబ్బందులు కూడా కలగొచ్చు. వాహనం నడిపేటప్పుడు గాయపడవచ్చు. మానసిక ఆందోళన పెరగొచ్చు. శరీరంలో రక్తస్రావం జరగవచ్చు. కాబట్టి ఆరోగ్యమే ప్రధానంగా చూసుకోండి. లేని పక్షంలో ఈ రోజు అనుకుని ప్రమాదం జరగొచ్చు. ఇక ఈ రాశి జాతకులు ఈ రోజున ఉదయం లేవగానే ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. హనుమాన్ ఆలయానికి వెళ్ళండి, పూజ చేసుకోండి. ఎరుపు రంగు పువ్వులు సమర్పించడం మంచిది. పెద్దవారి ఆశీర్వాదం ఈ రోజు తప్పనిసరిగా తీసుకోండి. అనవసర వాదనలకు దూరంగా ఉండండి.